ఇక 16వది మనకేంటంటే త్రయోదాక్షరి మంత్రం. అదేంటంటే ఓం హీం ఓం భువనేశ్వర్యే ఈం ఓం ఈం స్వాహ. 16వది ఓం హీం ఓం భువనేశ్వర్యే ఈం ఓం హీం స్వాహ. త్రయోదశాక్షరి మహామంత్రం. త్రయోదశాక్షరి 13. ఇక 16వది మనం హోమం చేస్తాం 11,000 సార్లు. ఇక్కడ కూడా మేము ముందు చెప్పినట్టుగా 3 ప్రసాదాలు ఏదైనా వాడచ్చు. ఇక 17వది కూడా మనం ఇక్కడ హోమం చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మవారు హోమానికి ఎక్కువ ప్రసిద్ధమైనటువంటి భువనేశ్వరుడి. అందుకని హోమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు దీంట్లో. ఓం అది షట్దశాక్షరి మహామంత్రం అంటారు. దీన్ని కూడా మనం ఇక్కడ హోమం చేయాలి 11,000 సార్లు. ఓం ఈం ఓం ఐం క్లీం శ్రీ భువనేశ్వర దేవి స్వాహ. షట్దశాక్షరి మహామంత్రం. 17వది ఓం ఈం ఓం ఐం ఈం క్లీం శ్రీ భువనేశ్వర దేవి స్వాహ అనే మంత్రంతో మనం ఇక్కడ 11,000 సార్లు హోమం చేయాలి. ఇక 18వది 18వ మంత్రం ఏంటంటే మనకి ఈం ఐం ఈం శ్రీం ఈం ఐం హీం ఐం హీం శ్రీం హీం క్లీం శ్రీం ఈం క్రోం స్వాహ. సప్తదాక్షరి మహామంత్రం. ఇది 11,000 సార్లు జపం చేయాలి, 11,000 సార్లు హోమం చేయాలి ఖచ్చితంగా. ఈ జపం కూడా మనకి ఏంటంటే ఎప్పుడు చేయాలంటే ఖచ్చితంగా ఈ జపం అనేది మనము ప్రాతకాలం మాత్రమే అంతే, ఉదయకాలంలోనే మనం ఈ జపం చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇక బ్రహ్మ ముహూర్తం చేస్తే ఇంకా మంచిది. ఈం ఐం ఈం శ్రీం ఐం హీం ఐం హీం ఐం హీం 1, శ్రీం హీం ఐం 2, హీం ఐం హీం 3, శ్రీం హీం క్లీం 4, శ్రీం హీం క్రోం 5. సప్తదాక్షరి మహామంత్రం ఈ విధంగా మనకు ఉంటుంది. అంటే హీం హైం హీం హీం హైం హీం శ్రీం హీం హైం హీం హైం హీం శ్రీం హీం క్లీం శ్రీం హీం క్రోం. అంటే మొత్తం కూడా మనకి సప్తదశాక్షర మంత్రం వచ్చింది. సప్త అంటే 16. ఈ సప్తదశాక్షర మంత్రం వచ్చేసింది మనకి. అక్కడ అయిపోయిన తర్వాత స్వాహాకాంత కలిపి సప్తదశాక్షర మంత్రం అయిపోతుంది. 16 వస్తాయి అక్కడ మీరు లెక్కేసుకుంటే. అక్కడ త్రియాక్షరి మహామంత్రం 19 చేస్తాం మనం. అదేంటంటే ఓం హీం సర్వేశ్వర్యే ఈం హీం చాముండే హీం 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 శివప్రియా శ్రీ భువనేశ్వరి మహాదేవి నమః అని జపం చేస్తూ ఉండాలి. ఇది మంత్రం హోమం కాదు, జపం మాత్రమే. ఓం హీం సర్వేశ్వర్యే ఈం హీం చాముండే ఈం హీం హీం శివప్రియా శ్రీ భువనేశ్వరి నమః 31,000 సార్లు జపం చేయాలి. శతాక్షరి మహామంత్రాన్ని 31,000 సార్లు జపం చేయాలి. ఓం హీం సర్వేశ్వర్యే ఈం హీం చాముండే హీం 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 శివప్రియా శ్రీ భువనేశ్వరి మహాదేవి నమః త్రయాక్షర మహామంత్రం అని మొత్తం కూడా మనము 31,000 సార్లు జపం చేయాలి. కష్టతరంగా ఉంది కదండి. ఎందుకంటే హోమం 11,000 సార్లు హోమం అంటే 11 మంత్రాలు మనం ఈ విధంగా జపించుకుంటూ వెళ్తే అమ్మవారు సాక్షాత్ మనకి భువనేశ్వరి దేవి తమ యొక్క అనుగ్రహాన్ని మనకి చూపించి మన త్రినేత్రాన్ని రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏది ఉపాసన చేయాలన్నా కానీ అది కష్టసాధ్యం. ఏదో మన ఇష్టానుసారంగా పోయి ఒక మూల మంత్రాన్ని పట్టుకొని వెళ్ళి టకటక భువనేశ్వరి దేవి నమః భువనేశ్వరి దేవి నమః అని జపం చేస్తూ ఉంటే రోజు ఉపయోగం లేదు. ఒక మంత్రానికి ఒక క్రియ అనేది ఉంది, ఒక మంత్రం ఒక విధానం అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు మనం చెప్పిన విధానం మీకు ఇంచుమించుగా 81 రోజులు సమయం పట్టచ్చు. 82 రోజులు సమయం అంటే 41 + 4 82 రోజులు సమయం పట్టచ్చు. 2 మండల దీక్ష కాలం అన్నమాట. ప్రతినిత్యం మీరు 2 మండల దీక్ష కాలం స్మరిస్తూ ఉన్నట్టయితే అమ్మవారు మీకు ఎందుకు ప్రసన్నం కాదు? మూలమంత్రంతో మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంత్రంతో మీరు జపం చేస్తుండే ఎందుకు అమ్మవారికి ప్రసన్నం కాదు? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రతినిత్యం మనం శత్రువు గురించి ఆలోచించే బదులు అమ్మవారిని ఆలోచిస్తూ ఉంటే మనకు ఫలితం. శత్రుపీడ అనేది ఖచ్చితంగా పోతూ ఉంటుంది. మనం వాడి గురించి పట్టించుకోనప్పుడు వాడు మన గురించి పట్టించుకోడు, మనం వాడి గురించి పట్టించుకున్నప్పుడు వాడు మన గురించి పట్టించుకుంటా ఉంటుంది. అదే మనకి జరిగేది. ఆవిడ పాపను ఆడిపోయిన మనకైతే మన మంత్రంతో మనం వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోతూ ఉంటే వాడు అనుకుంటూ వాడి పని వాడు చేసుకుంటాడు, మనకెందుకంటే వాడి పని వాడు చేసుకుంటాడు. శత్రు పేరు తగ్గించడానికి ఇది
మంచిది. ఈ విధంగా భువనేశ్వరి దేవి యొక్క అనుగ్రహాన్ని పొంది జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యమును పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో ఈ పుస్తకాల ద్వారా మనం నేర్చుకునేది కొద్దిగా అయితే, మన త్రినేత్రం ద్వారా మనం జ్యోతిష్యం చెప్పేది ఒక పార్ట్ అన్నమాట. కాబట్టి త్రినేత్రం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, భువనేశ్వరి దేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. భువనేశ్వరి దేవి యొక్క జపాన్ని ఏ విధంగా చేయాలి, భువనేశ్వరి దేవి యొక్క మహాత్యాన్ని మొత్తం మనం వివరంగా తెలియజేశాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అని కింద మీరు దయచేసి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ భువనేశ్వరి మహాదేవి నమః. మీరు ఈ మంత్ర సాధనలో మంచి ప్రావీణ్యం పొంది అమ్మవారికి అనుగ్రహాన్ని పొందాలని మళ్ళీ నేను కోరుకుంటున్నారు. శ్రీ భువనేశ్వరి దేవి నమః. నమస్కారం.